అప్పుడు అమృతాన్ని రాక్షసులు లాక్కెళ్ళారు. అప్పుడే ఏం జరిగింది? నారాయణుండు కృత్రిమ నారీ రూపమున తన్మనంబుల కతి మోహారంభకారుకుడై యమరారులుచే క్రమ్మరంగ అమృతము కొనియల్. అప్పుడు విష్ణువు ఒక మాయా కాంతా రూపంలో, అంటే మోహిని రూపాన్ని ధరించి రాక్షసుల యొక్క మనస్సులకి అధికమైనటువంటి మోహం కలిగించి వాళ్ళ నుండి తిరిగి అమృతాన్ని గ్రహించాడు. వాళ్ళ మాయ చేసి అమృతాన్ని తీసుకున్నాడు. ఈ విధంగా నేర్పుగా రాక్షసులను మోసగించి అమృతం గ్రహించి విష్ణుమూర్తి దాన్ని దేవతలకు పంచాడు. ఆ అమృతాన్ని దేవతలు తాగేటప్పుడు దేవతారూపం ధరించినటువంటి రాహువు దేవతల పంక్తిలో కూర్చున్నాడు. చంద్రుడికి సూర్యుడికి మధ్యలో అమృతాన్ని తాగబోయినాడు. అతని పక్కనే ఉన్నటువంటి సూర్యచంద్రులు ఇరువైపులా వాడిని గుర్తించి విష్ణుమూర్తికి చెప్పారు. ఆ అమృతం రాహువు యొక్క కంఠరంధ్రం ప్రవేశించడానికి ముందే, అంటే రాహువు దాన్ని మింగటానికి ముందే ఏం చేశాడు? అరిమర్దనుడైనటువంటి ఆ విష్ణుమూర్తి తన యొక్క చక్రాన్ని ప్రయోగించి రాహువు యొక్క కంఠం తెగేటట్టు చేశాడు. ఆ కంఠం తెగిపోయి శరీరం భూమి మీద పడిపోయింది. అతడి ముఖం మాత్రం అమృతం యోగం తాకటం వల్ల నాశనం లేకుండా ఉండిపోయింది. తలకాయ మాత్రం బతికే ఉన్నది, మొండెం నశించిపోయింది. ఇది ఇక్కడ జరిగినటువంటి విశేషం. ఈ సందర్భంలో కొద్దిగా వ్యాఖ్యానించుకుందాం. అది నేను పెద్దల వల్ల విన్నది, ఇందులో ఉన్నది కాదు. వాస్తవానికి విష్ణుమూర్తి సర్వజ్ఞుడు. అటువంటి వాడికి తాను పోస్తున్నది దేవతలకు కాదు అమృతం, రాక్షసుడికి అని తెలియదా? సూర్యుడు చంద్రుడు చెప్పేదాకా ఆయనకి తెలియదా? ఇది దీంట్లో అంతరార్థం ఉంది. పరమాత్మ యొక్క నేత్రాలు ఎవరు? సూర్యుడు చంద్రుడు. మనకి మంత్రపుష్పంలో చెప్పుకుంటాం, పురుష సూక్తంలో కూడా చెప్పుకుంటాం. కాబట్టి పరమాత్మ యొక్క నేత్రాలైనటువంటి సూర్యచంద్రులు కాబట్టి వాళ్ళు చెప్పారు. అంటే ఏంది? ఆయనే తన నేత్రాలతో చూసి తెలుసుకున్నాడు అని అంతరార్థం. ఇది మహాత్ములు వ్యాఖ్యానించింది. సరే, ఆనాటి నుండి రాహుకి సూర్యచంద్రులతోటి విరోధం ఏర్పడింది. ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. అవే గ్రహణాలు, రాహుగ్రస్త గ్రహణము, కేతుగ్రస్త గ్రహణము అని మనం చెప్పుకుంటాం కదా. ఇక దేవదానవుల యొక్క యుద్ధాన్ని చెబుతున్నాడు. ఎప్పుడైతే రాక్షసులకి అమృతం అందలేదో వాళ్ళ కోపం వచ్చేసింది. మనం మోసపోయినామని అర్థమైంది వాళ్ళకి. వెంటనే వాళ్ళ రాజైనటువంటి బలిచక్రవర్తిని కలుసుకుని ఆలోచన చేసి దేవతలతోటి పొందు ఇక చాలు, ఇంకెందుకు అంటూ వాళ్ళంతా గుమిగుడి ఉత్సాహంతో అమితాలైనటువంటి రథాలు, గుర్రాలు, ఏనుగులు, అధిక సంఖ్య గల కాల్బలాన్ని సమకూర్చుకొని యముడిలాగా భయంకరమైన ఆకారాలు కలవాళ్ళై కేకలేస్తూ పెద్ద సంఖ్యలో వేసినటువంటి బాణాలకు కట్టినటువంటి ఈకల వల్ల పుట్టినటువంటి గాలి యొక్క వేగం చేత ఎగరగొట్టబడినది మేఘబంతి చల్లారుతూ చల్లాచెదరిపోతే అయిపోతే ఇంద్రుడి యొక్క హృదయం భయపడేటట్లుగా, దేవతా సముదాయం పరితపించేటట్లుగా దేవతా శ్రేష్ఠులందరినీ ఎదిరించి బాణాలు మొదలైన ఆయుధాలన్నీ ప్రయోగించారు. ఎవరు? రాక్షసులు. అమృతం వాళ్ళకి దక్కకపోయేసరికి రాక్షసులు ఈ విధంగా యుద్ధంలో బాణాలు ప్రయోగిస్తే వాళ్ళ యొక్క బాణాల సమూహం భయంకరమై దేవతల యొక్క సేన మీద దట్టంగా కప్పబడింది. అప్పుడు
అది చూచి గాంధీవ ధనస్సుతో చక్రంతో కూడినటువంటి వాళ్ళు, మిక్కిలి భయంకరాకారం కలిగిన వాళ్ళు, శౌర్యలక్ష్యకి ప్రియమైన వాళ్ళు అయినటువంటి నరుడు నారాయణుడు అనేవాళ్ళు అక్కడికి వచ్చేశారు. నారాయణుడు, నరుడి యొక్క ఆయుధం గాంధీవం, నారాయణుడి యొక్క ఆయుధం చక్రం. వేగంగా వచ్చేశారు వాళ్ళిద్దరూ. బదరికావనంలో ఉండే మహాత్ములు ఈ రాక్షసుల్ని ముట్టడించారు. అప్పుడు నరుడి యొక్క ధనస్సు నుండి విడవబడినటువంటి భయంకరమైనటువంటి బాణాలు పరంపర దిక్కులని నిండిపోయినాయి. ఆ భయంకరమైనటువంటి శరీరాలు కలిగినటువంటి రాక్షసుల యొక్క శరీరాలన్నీ బాణాల చేత కప్పబడ్డాయి. పైనుండి కిందకు పడుతున్నటువంటి గైరికాది ధాతువులతో కూడినటువంటి నదుల నీటి యొక్క కాంతి వంటి కాంతి కలదై పెద్ద పెద్ద దేహాల నుండి బయలువెడినటువంటి రక్త ప్రవాహం ఎడతెగకుండా కారుతూ ఉన్నది. వాళ్ళ బాణాలకి రాక్షసుల శరీరాల నుంచి రక్తం స్రవిస్తున్నది. అది ఎలా ఉందిట? పర్వతాల నుండి కిందికి జారేటటువంటి గైరికాది ధాతువులలాగా ఉందిట. వర్షం పడినప్పుడు అక్కడ ఉండేటువంటి ఎర్రటి మట్టి తడిసి కరిగిపోయి కిందికి వరద వస్తుంది కదా ఎర్రగా, అది అట్లా వచ్చింది. నారాయణుడి యొక్క పొడవైనటువంటి దండాల వంటి భుజాల నుండి వెలువడినటువంటి ఆ చక్రం, దాని దెబ్బల వల్ల రాక్షసుల యొక్క తలల సముదాయాలు భూమి దద్దరిల్లేటట్టుగా భయంకరమైనటువంటి యుద్ధంలో తెగి పడిపోయినాయి. ఒకళ్ళు చక్రం, మరొకళ్ళు ధనస్సు. ఈ విధంగా ఆ సముద్ర తీరంలో దేవతలకి రాక్షసులకి అతి భయంకరమైనటువంటి యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో నరుడు నారాయణుడు గొప్ప పరాక్రమం గలవాళ్ళై వీరాధివీరులైనటువంటి ఆ రాక్షసులని అనేక మందిని చంపారు. అప్పుడిక గర్వం తగ్గిపోయి దిక్కులేనటువంటి ఆ రాక్షసులు సముద్రంలోకి దూరి దాక్కున్నారు. దేవతల యుద్ధంలో విజయాన్ని సాధించారు. తమకు రాజైనటువంటి ఇంద్రుణ్ణి అమృతం రక్షించడం కోసం ప్రార్థించి మందర పర్వతాన్ని మళ్ళీ అంతకుముందు ఎక్కడ ఉండేదో అక్కడికి తీసుకెళ్లి పెట్టి అందరూ కూడా తమ యొక్క దేవలోకానికి తమ తమ గృహాలకి వెళ్ళిపోయి సుఖంగా ఉన్నారు. ఇక తర్వాత కథ ఏమిటి? తర్వాత కథ వినత కద్రువులిద్దరు కూడా ఆ పాల సముద్ర తీరంలో విహరిస్తూ ఉన్నటువంటి ఉచ్చైశ్రవాన్ని చూసి పందెం పెట్టుకోవటం. అమృతంతో పాటు పుట్టినటువంటి ఈ ఉచ్చైశ్రవం అనేటువంటి గుర్రం తెల్లటి గుర్రం. అది ఒక రోజున ఆ పాల సముద్రం ఒడ్డున అందంగా ఒంటరిగా స్వేచ్ఛగా తిరుగుతూ ఉన్నది, విహరిస్తున్నది గుర్రం. అటువంటి సమయంలో ఈ వినత కద్రువులు వేడుక కోసం విహరిస్తూ నీటి ఏనుగులు మొసళ్ళ సముదాయాలు వాటి దెబ్బల వల్ల పుట్టిన గాలి చేత ఎగరగొట్టబడినటువంటి పెద్ద పెద్ద కెరటాలు కదులుతూ ఉంటే ఆ నీటి బిందువుల యొక్క జడివాన మొత్తం చేత కప్పబడినటువంటి ఆకాశ భాగం ఉంటే విస్తృతమైనటువంటి నీటికి నెలవైనటువంటి అద్భుతంగా ప్రకాశించే కెరటాల చేత, అంటే కెరటాలు అంటే అలలు, సుందరమైనటువంటి దానిని పాములతోటి మొసళ్లతోటి నిండినటువంటి ఆ సముద్రం దగ్గరికి వచ్చారు. ఇక్కడ సముద్రాన్ని వర్ణించారు నా అన్నయ్య గారు, వచనంలో వర్ణించారు. పద్మాల వంటి ముఖాలు కలిగినటువంటి ఆ కశ్యప ప్రజాపతి యొక్క భార్యలు
కద్రువ, వినత గొప్ప నాగరాజుల యొక్క లోకమైనటువంటి పాతాళ గుహలో ప్రకాశించే మణుల యొక్క వెలుగుతున్న కాంతుల సముదాయం కలిగినటువంటి ఆ పెద్ద సముద్రాన్ని చూశారు. వాళ్ళు వ్యాఖ్యాళికి వచ్చారు ఇద్దరు. ఒక విధంగా అప్పజెల్లెళ్ళు, ఇంకో విధంగా సవితులు. వచ్చిన వాళ్ళు విహరించి వెళ్ళిపోతే బాగుండేది. అలా జరిగితే కథ ఎట్లా జరుగుతుంది? ఆ తరువాత తెల్లటి కన్నులు కలిగినటువంటి ఆ వినత కద్రువలు తమ ఎదుట పలు రకాలైనటువంటి ఆ సముద్రపు ఒడ్డు మీద ఉన్నటువంటి అడవులని, అలాగే యాలక చెట్లు, మాదీలతలు, లవంగలతలు అవన్నీ కూడా అందాలు ఒలకబోస్తూ ఉంటే వాటిని చూస్తూ తెల్లటి పద్మాలతోటి, నురుగు సమూహంతో సమానమైనటువంటి ఆ ఉచ్చైశ్రవం అనేటువంటి ఆ హయశ్రేష్టాన్ని చూశారు. ఆ గుర్రాన్ని చూశారు. తెల్లటి గుర్రం. అది ఎట్లా ఉందిటది? తెల్లటి పద్మాల్లాగా, నురుగులాగా ఉంది, పాల నురుగులాగా. ఆ గుర్రాన్ని చూసినటువంటి కద్రువ వినతతో అన్నది, చూడు, మిక్కిలి తెల్లనిదైనటువంటి ఆ గుర్రంలో నిండు చంద్రుడిలోని మచ్చలాగా తోక భాగం నల్లగా ఉంది అన్నది. కద్రువే కలిగించుకుంది. ఎవరితో అన్నది? వినతతోటి. సమయం కోసం వేచి చూస్తున్నది. ఎందుకని? తనకంటే బలవంతులైన కొడుకులను పొందింది కదా. అందుకని ఆమెకి కోపం. ఆ కోపంతో ఆ గుర్రాన్ని చూపించి, తెల్లగా ఉంది ఆ గుర్రం, కానీ దాని తోక మాత్రం చంద్రుడిలోని మచ్చలాగా నల్లగా ఉన్నది అన్నది. ఆ మాట వినగానే వినత నవ్వి, నువ్వు ఏ కన్నులతో చూచావే అక్క, మచ్చ ఎక్కడున్నది అన్నది. ఒక అద్భుతమైన మాట. మనం కూడా అంటాం, ఏ కళ్ళు పెట్టుకొని చూసావురా, ఆ పిల్ల నచ్చింది నీకు అంటారు. ఇక్కడ కూడా, అక్కయ్య ఏ కళ్ళు పెట్టుకొని చూసావు నువ్వు, మచ్చ ఎక్కడుంది అసలుకి? ఈ శ్రేష్టమైన గుర్రం మహాత్ముడి కీర్తిలాగా అత్యంత తెల్లగా ఉండి ప్రకాశిస్తూ ఉంటే తోక నల్లగా ఉందంటావేమిటి అని వినత అన్నది. కద్రువ అక్కయ్య, వినత చెల్లెలు. ఆ గొప్ప గుర్రం యొక్క తెల్లటి దేహంలో నల్లటి మచ్చ కనుక ఉంటే నీవిప్పుడు నాకు దాసి కావాలి. అట్లా కాకుండా ఆ శరీరంలో మచ్చ లేకుండా ఉంటే నేను నీకు దాసీనవుతాను. పందెవి చూడండి. చివరికి పందేల దాకా పోయింది వ్యవహారం. శాపం ఉంది ఆమెకి, కొడుకు శాపం పెట్టాడు కదా, కానీ అది కూడా గుర్తురాలి ఆమెకి. అంతే, దైవయోగం సరిలేనప్పుడు అన్నీ అట్లాగే జరుగుతాయి. అందుకని ఆ గుర్రం యొక్క తెల్లటి దేహంలో నల్లటి మచ్చ ఉంటే, నువ్వు అంటున్నావు కదా నల్లగా ఉందని తోక, అలా కాకపోతే, ఆ శరీరంలో మచ్చ లేకపోతే నేను నీకు దాసినవుతాను అని కద్రువ అన్నది. కద్రువ పందెం కట్టింది, చెల్లెల్ని రెచ్చగొట్టింది. అని ఈ విధంగా వినత కద్రువులిద్దరు
ఒకరికొకరి దాస్యం చేయాలనేటువంటి పందెం వేసుకొని వెంటనే వినత అన్నది, సరే అక్కయ్య పద చూద్దాం అన్నది. ఎందుకని ఆమెకు నమ్మకమే కదా, గుర్రం తెల్లటిదే. కానీ కద్రువ అన్నది ఆమెకు తెలుసు గుర్రం తోక నల్లగా లేదు అని. ఇప్పుడు మనకు సమయం సరిపోదు, భర్తకి మనం సేవ చేసే టైం అయింది కాబట్టి రేపు పొద్దున వచ్చి చూద్దాం అన్నది. చూడండి, అప్పుడు ఆ ఇద్దరు కూడా తిరిగి వచ్చి తమ తమ ఇళ్లకు వెళ్ళి ఉన్నారు. రాత్రి అయింది. కద్రుకు డౌటే కదా, తన పందెంలో ఓడిపోతుందని తెలుసు. ఎందుకని, ఆ గుర్రం తెల్లటిది, ఆమెకు కూడా తెలుసు అది. కానీ పందెం కట్టింది. కద్రువ కొడుకుల కడకేగి ఏను మిమ్మందర వేడదనన్నలార, నా పంపు సేయుండు నన్ను రక్షింపుడు, కామచారులను దుష్కరము కలదే, యుల్ల తెల్లని తురగోత్తము వాలంబు నల్ల చేసితిరేని, నాకు దాసియగు మన వినత మీరట్లు సేయని నాడు, దానికి మరియేను దాసినగుదు, జంట పన్నిదంబు సరచితిమిట్లుగాననిన, పాములెల్ల ననయమదియు తల్లి పనిచెనని, అధర్మువు సేయంగనగునే ఎరుక కలరే మగువలెందు. కద్రువ కొడుకులైనటువంటి కద్రువ ఏం చేసింది, ఇంటికి వెళ్ళింది. నిద్రపడుతుందా, పందెం కట్టింది, అబద్ధపు పందెం. వెంటనే కొడుకుల్ని పిలిచింది, నాయనా నేను మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తున్నాను, నేను చెప్పిన పని చేయండి, నన్ను రక్షించండి. ఇష్టం వచ్చినట్లుగా సంచరించగలిగినటువంటి మీకు చెయ్య శక్యం కాని పని అనేది లేదు. ఆ తెల్లని గుర్రము యొక్క తోకని మీరు నల్ల చేస్తే, నల్లగా ఉండేటట్టు చేస్తే, మీ పిన్ని వినత ఉందే నాకు దాసి అవుతుంది, నాకు దాసి అయితే మీకు కూడా దాసి అవుతుంది. మీరు అట్లా తోకని నలుపు చెయ్యకపోతే నేనిక మీ పిన్నికి దాసినవుతాను. ఈ విధంగా మేమిద్దరం పందెం వేసుకున్నాం అనేసరికి ఆ పాములన్నీ, అమ్మా నువ్వు చేసిన పని నీతిరహితం, తల్లి ఆజ్ఞాపించిందని అధర్మం చేయొచ్చా? ఎక్కడైనా స్త్రీలు జ్ఞానం కలిగిన వాళ్ళుగా ఉన్నారా అని ప్రశ్నేశారు. ఎందుకని, నువ్వు అజ్ఞానివై ఇటువంటి పందెం కట్టావు, మమ్మల్ని కూడా అధర్మం చేయమంటున్నావు అని ఆ పాములందరూ కూడా తమలో తాము ఆలోచించుకొని అధర్మం చేయడానికి ఇష్టపడల. అప్పుడు కద్రువు యొక్క ముఖం కోపంతో ఎర్రబడింది. ఎర్రబడి వెంటనే కొడుకులను చూడకుండా శాపం పెట్టేసింది. అనుపమముగా జనమే జయుడను జనపతి సేయు, సర్పయాగ నిమిత్తంబున పాములు పంచత్వము సనియడునని, ఉర్రగములకు శాపం బిచ్చెల్. పరీక్షిత్తు మహారాజు యొక్క కొడుకైనటువంటి జనమేజయుడు అనేటువంటి మహారాజు చేసేటటువంటి సాటిలేని సర్పయాగం కారణంగా మీరందరూ మరణం పొందుతారు, పాములన్నీ మరణిస్తాయి అని శాపం పెట్టింది. అయితే ఆ పాముల్లో శాపం అనుభవించడానికి భయపడినటువంటి కర్కోటకుడు అనేటువంటి పాము తల్లి అయినటువంటి కద్రువ ఆజ్ఞాపించినటువంటి రూపంతో ఆ ఉచ్చేశ్రవం యొక్క తోక దగ్గరికి వెళ్ళి చుట్టుకొని నల్లటి మచ్చ అయ్యేటట్టుగా వేలాడుతూ ఉన్నాడు. వాడి పేరు కర్కోటకుడు. సరే, తెల్లవారింది. ఉదయమే వినత కద్రువ వెళ్ళి ఆ గుర్రాన్ని చూశారు.
దాని తోకను కర్కోటకుడు నల్లగా పట్టుకొని వేలాడటం వల్ల సూక్ష్మ రూపంలో పట్టుకున్నాడు వాడు, పాము రూపంలో కాకుండా. వినత ఓడిపోయింది, కద్రువుకు దాసి అయి ఆమె చెప్పిన పనులు చేస్తూ ఉన్నాయి. ఇలా 500 సంవత్సరాలు గడిచినాయి. 500 ఏళ్లేగా అనూరుడు చెప్పింది శాపం అనుభవించాలని. ఆ తరువాత 500 ఏళ్లది గడిచిన తర్వాత వినత తాను పెట్టినటువంటి 2వ గుడ్డు పగిలి ఆ గుడ్డు నుండి గరుత్మంతుడు బయటకు వచ్చాడు. ఎట్లా వచ్చాడు బయటికి? ఒక అద్భుతమైనటువంటి పద్యాన్ని ఇక్కడ నన్నయ్య గారు ఇచ్చాడు ఉత్పలమాల్లో. ఆతత పక్షమారుతరయ ప్రవికంపిత ఘూర్జితాచలవ్రాత మహార్ణవుండు బలవన్నిజ దేహ సముజ్వల ప్రభాధూత పతంగ తేజుడు ఉదితుండై తార్క్షుడు తల్లికిన్ మనఃప్రీతియొనర్చుచున్నెగసే భీమజవంబున నభ్రవీధికిన్. ఇది నన్నయ్య గారి పద్యం అంటే. ఎట్లా ఉన్నట్ట వచ్చినటువంటి వాడు ఆ 2వ గుడ్డులో నుంచి విశాలమైనటువంటి రెక్కలు ఉన్నాయి. ఆ విశాలమైన రెక్కల వల్ల, వాటి యొక్క వేగం వల్ల చెలింపజేయబడినటువంటి పర్వతాల సమూహాన్ని, సంక్షోభింపజేయబడినటువంటి పెద్ద సముద్రాలు కలవాడు, బలం కలిగినటువంటి తన శరీరం యొక్క ప్రకాశించే కాంతి వల్ల తిరస్కరించబడినటువంటి సూర్యుడి యొక్క తేజస్సు గలవాడు అయినటువంటి గరుత్మంతుడు పుట్టి తల్లి అయినటువంటి వినత హృదయానికి ఆనందం చేకూరుస్తూ అధికమైన వేగంతో ఆకాశ మార్గానికి ఎగిరాడు. జై గరుడాళ్వారికి. గరుడాళ్వార్ అంటారు ఆయన్ని. ఆ గుడ్డులో నుంచి బయటకు వచ్చినటువంటి గరుత్మంతుడి యొక్క రెక్కల యొక్క వేగం వల్ల పర్వతాలు చెలించిపోయినాయి. అలాగే మహాసముద్రాలు సంక్షోభం చెందినాయి. అలాగే ఆయన శరీరం యొక్క కాంతి సూర్యుడి యొక్క తేజస్సును కూడా అధక్కరిస్తున్నది. అటువంటి పిల్లవాడు పుట్టి, అటువంటి గరుత్మంతుడు పుట్టి ఆకాశంలోకి ఎగిరాడు. ఆయన చూసేసరికి ఆ తల్లి యొక్క హృదయం ఆనందంతో నిండిపోయింది. భయంకరమైనటువంటి ప్రళయకాలంలో గాలుల వల్ల ప్రేరేపింపబడినటువంటి అగ్ని యొక్క జ్వాలల సముదాయం అని, దేవతల యొక్క ముని సముదాయం యొక్క స్తోత్రం తాను శీఘ్రంగా అగ్నిని స్తుతించే వేద మంత్రాలతోటి అతిశయిల్లింది ఆ సమయం. ఆ తరువాత పూర్వం ఇంద్రుడు వజ్రాయుధం చేత పర్వతాల రెక్కలు ఖండించాడు. పూర్వం పర్వతాలకు రెక్కలు ఉండేవిట. అవి ఎక్కడ పడితే అక్కడ వాలేవి. అప్పుడు కొన్ని గ్రామాలు అన్నీ కూడా భస్మం అయిపోయేవి వాటి కింద పడి. అందువల్ల ఇంద్రుడు అందరూ మొరపెట్టుకుంటే పర్వతాలకు రెక్కలు నరికేశాడు. అట్లా వజ్రాయుధం యొక్క దెబ్బ నెరగనటువంటి పెద్ద రెక్కలతో కూడినటువంటి కులపర్వతంలాగా ఉన్నాడు గరుత్మంతుడు. ఆకాశగమనంతో వచ్చి తల్లి అయినటువంటి వినతాదేవికి నమస్కరించాడు. ఆయన రెక్కలు కదులుతూ ఉంటే ప్రణవనాదం వస్తుంది. అందుకనే వేద స్వరూపుడు అంటారు ఆయన్ని. ఈ విధంగా తన తల్లి అయినటువంటి వినతాదేవికి నమస్కరించి సవతి తల్లి అయినటువంటి కద్రువ దగ్గరకు వెళ్ళాడు. ఆలస్యం చేయకుండా నమస్కారం చేశాడు. అలా నమస్కరించినటువంటి వినతాపుత్రుడైనటువంటి గరుత్మంతుణ్ణి కద్రువ చూసింది. మనస్సులో అసూయపడింది. తన భర్త చెప్పినట్టే జరిగింది. ఓర్వలేకపోయింది. అతడితో ఇట్లయింది: నా పుత్రులు పాములు నా కొడుకులందరినీ ఎత్తుకొని తిరుగుతూ ఉండు, వాళ్ళని మోస్తూ ఉండు, ఏ పని చెప్పినా కూడా తిరస్కరించొద్దు అని తన కొడుకులందరినీ అప్పగించింది గరుత్మంతుడిని సేవ చేయమన్నది. గరుత్మంతుడు కూడా
తన పెదతలి అయినటువంటి ఆ కద్రువ ఆజ్ఞాపించిన పనులన్నీ చేస్తూ తన తల్లి అయినటువంటి వినతాదేవి అంగీకారంతో మిక్కిలి నమ్రతగా చేస్తూ ఉన్నాడు. ఎక్కడా కూడా గర్వం లేదు ఆయనకి, అంత బలం ఉన్నా కూడా. ఆ పన్నగ ముఖ్యుల తన వీపున పెట్టుకొని పరచి విపినములు మహాద్వీపములు గిరులు అఖిల దిశాపాలపురంబులు చూపే జనవారలకు. ఆ గరుత్మంతుడు తన సోదరులైనటువంటి ఆ 1000 మంది పాముల్ని తన వీపు మీద పెట్టుకొని ఆకాశంలోకి వెళ్ళి అడవుల్ని, గొప్ప గొప్ప ద్వీపాలని, పర్వతాలని, అష్టదిక్పాలకుల యొక్క నగరాలని వాళ్ళకి చక్కగా చూపించాడు. ఒక రోజున 7 వాయువుల వేగంతో గరుత్మంతుడు సూర్యుడి యొక్క బింబం వరకు పైకి ఎగిరాడు. ఆ సూర్యుడి యొక్క తీక్షణమైనటువంటి కిరణాల వేడి తగలటం వల్ల గరుత్మంతుని వీపు మీద ఉండే పాములు మాడి మసై జారి నేల మీద పడి మూర్ఛపోయినాయి. చావల కానీ మూర్ఛపోయినాయి. కద్రువ చూసి కోప్పడింది, గరుత్మంతుణ్ణి నిందించింది. వెంటనే ఆ తల్లి ఇంద్రుణ్ణి భక్తితో పూజించింది. నరసుర సిద్ధ కిం పురుషనాగ నభశ్చర ముఖ్యులెల్లా నీ కరుణయ వేచి మండ్రు త్రిజగంబులు నీ కులిశాభిరక్షణ స్ఫురణన చేసి సుస్థిరత పొందు పురందర సర్వలోక సుందర శరణంబు నాకగుము దానవసూదన పాకశాసన. ఇంద్రుణ్ణి ప్రార్థించింది ఆ తల్లి. ఓ రాక్షస సంహారి అయినటువంటి ఇంద్రా, నరులు, దేవతలు, సిద్ధులు, కింపురుషులు, నాగులు, ఆకాశ మార్గంలో చరించే ఇతర ముఖ్యులు అందరూ కూడా నీ దయని అపేక్షించి జీవిస్తున్నారు. నీ వజ్రాయుధము యొక్క రక్షణ కలగటం వల్ల 3 లోకాలు శాంతిని పొందాయి. ఓ ఇంద్రుడా, ఎల్ల కాలాల్లో సుందరుడమైనవాడా, అందమైనవాడా, నాకు రక్షకుడుగా అన్నది. ఇంద్రుడు కూడా కొడుకే ఆమెకి. ఎందుకని? ఆయన కూడా కశ్యప ప్రజాపతి కొడుకే. కశ్యప ప్రజాపతికి ఉన్న 13 భార్యల్లో దితి, అదితి కూడా ఉన్నారు. దితికి పుట్టిన వాళ్ళంతా దైత్యులు, అదితికి పుట్టిన వాళ్ళు ఆదిత్యులు. అందులో ఇంద్రుడు పెద్దవాడు. కాబట్టి భర్తకి జన్మించిన పిల్లవాడే కాబట్టి ఈమెకు కూడా కొడుకే. అని ప్రార్థించింది. అప్పుడు ఇంద్రుడు అనుగ్రహం వల్ల ఆమె యొక్క కొడుకుల మీద గొప్ప వాన కురిసేట్టు చేశాడు. ఏమిటా వాన? అమృతాన్నే వర్షంగా కురిపించాడు. అప్పుడు ఆ పాములని వేడి వల్ల కలిగినటువంటి బాధ లేని వాళ్ళుగా చేశాడు. కద్రువ ఎవ్వరినీ లక్ష్య పెట్టగా వాళ్ళచే పనులు చేయించుకుంటూ ఉన్నది. గరుత్మంతుడు ఒక రోజున తల్లి దగ్గరకు వచ్చాడు. అనేకమైన పనులు చేయించుకుంటున్నది పెద్దమ్మ అని ఆలోచించి అమ్మ దగ్గరకు వచ్చాడు. వచ్చి, తల్లి, ఆయత పక్షతుండ అహతి నక్కుల శైలములల్లా నుగుగా జేయు మహాబలంబును ప్రసిద్ధియున్గల నాకు ఈ పనిన్ పాయక వీపునందవడు పాముల మోవను వారికిన్ పనులు సేయను ఏమి కారణము చెప్పుము తీని పయోరుహాననా. అమ్మా, పద్మం వంటి ముఖం కలిగినటువంటి ఓ తల్లి, కులపర్వతాలని నా విశాలమైన రెక్కలతోటి
నా వాడి అయిన ముక్కులతోటి దెబ్బలతో పొడి చేసే బలం ఉంది నాకు, ప్రసిద్ధి ఉన్నది నాకు. అటువంటి నాకు విడవకుండా సదా ఎల్లప్పుడూ ఆ నీచాలైనటువంటి పాములని వీపు మీద మోయటానికి, వాటికి సేవలు చేయటానికి కారణం ఏంటమ్మా? ఎందుకని ఇలా సేవలు చేయాల్సి వస్తుంది? నువ్వు పెద్దమ్మకి సేవలు చేస్తున్నావు దాసీదానిలాగా, నేను చేస్తున్నాను. ఇక్కడ తల్లిని పయోరుహానన అని సంబోధించటం ఉచితం కాదని కొందరు అంటారు. అయితే ఇక్కడ అవయవార్థం అవీక్షితమని మనం గ్రహించాలి. ఇదే ఆశ్వాసంలో మరొక పద్యం ఉంది. వాసుకు తన చెల్లెలైన జరత్కారువుని అంబుజనేత్ర అని సంబోధిస్తాడు. సాధారణంగా కావ్య భాషలో గౌరవాన్ని తెలిపే సంబోధనలుగా ఇటువంటి వాటిని పరిగణించవచ్చు అని కొందరు భావించినట్లుగా మనం తెలుసుకోవాలి. ఇందులో అనౌచిత్యం లేదు అని మనం అనుకోవాలి అని గరుత్మంతుడు అడగగానే తల్లి అయినటువంటి వినతాదేవి తన సవతి అయిన కద్రువుతో జరిగినటువంటి పందెం, దానివల్ల కలిగినటువంటి దాస్యాన్ని, ఆ కారణాన కలిగినటువంటి జ్యేష్ఠపుత్రుడైనటువంటి అనూరుడు ఇచ్చినటువంటి శాపాన్ని సవిస్తరంగా కొడుక్కి స్పష్టంగా చెప్పింది. చెప్పి, నాయనా, నీ కథమున నా దాస్యము ప్రాకటము గబాయుననినా పలుకెడలోనం జేకొని యూరడి నిర్గత శోక స్థితి నున్నదాన చూవే ఖగేంద్ర. ఓ పక్షులలో శ్రేష్ఠుడా, నీ కారణంగా నా దాసీతనం పోతుందని మీ అన్నయ్య అనూరుడు చెప్పిన మాటని మనస్సులో తలుచుకుంటూ బాధను విడిచిపెట్టి దుఃఖం పోయినటువంటి స్థితి కలిగిన దానన్నై ఉన్నానయ్యా అని అన్నది. కుమారులు శక్తివంతులైతే తల్లిదండ్రుల యొక్క కష్టాలు తొలగడం ఎక్కడైనా ఉన్నదే కదా, సహజమే కదా. కాబట్టి నీ వంటి యోగ్యుడైనటువంటి కుమారుడును పొంది నేను ఇంకా దాసినై ఉంటానా అని వినతాదేవి అనగా విని గరుత్మంతుడు కాసేపు దుఃఖపడ్డాడు. కద్రువు పుత్రులైనటువంటి పాములతోటి ఈ విధంగా అన్నాడు. వెళ్ళి తెలిసింది కదా కారణం. నా తల్లి యొక్క నా యొక్క దాస్యం పోవడానికి మీరు ఆలోచించండి, నన్ను ఆజ్ఞాపించండి. దేవశ్రేష్ఠులను లోబరుచుకొని అయినా సరే మీకు ఇష్టమైనటువంటి దాన్ని విజయం పొంది మీకు ఇస్తాను, మీరు ఏది కావాలో అడగండి అని గరుత్మంతుడు అనగానే ఆ పాములు జాలిపడి గరుత్మంతుడితో ఈ విధంగా అన్నాయి. అమిత పరాక్రమంబును రయంబును లావును గల్గు ఖేచరోత్తముడవు నీవు, నీదైన దాస్యము బాచికొనంగ నీకు చిత్తము గలదేని భూరి భుజ దర్పము శక్తియు నేర్పడంగా మాకు అమృతము తెచ్చి ఇమ్మనిన అవ్విహగేంద్రుడు సంతసంబున. ఓ గరుత్మంత, నీవు అంతులేనటువంటి విక్రమాన్ని, వేగాన్ని, బలాన్ని కలిగినటువంటి పక్షిశ్రేష్ఠుడివి. నీకు కలిగినటువంటి దాస్యం పోగొట్టుకోవాలనే అభిప్రాయం నీకుంటే, అంటే నీ తల్లి యొక్క దాస్యాన్ని పోగొట్టుకోవాలని అభిప్రాయం నీకున్నట్లయితే గొప్పదైనటువంటి భుజబల గర్వం, శక్తి ప్రకటితమయ్యేటట్లుగా మాకు అమృతాన్ని తెచ్చివు అని పాములు అన్నాయి. వెంటనే ఆ పక్షిశ్రేష్ఠుడు సంతోషపడ్డాడు. గరుత్మంతుడికి ఉన్నటువంటి అనంత పరాక్రమాది గుణాలకి తగినటువంటి కోరిక అమృతాన్ని తెచ్చి ఇవ్వడమని పాములు నిర్ణయించినాయి. ఎందుకని? అంత బలం ఉంటే తప్ప ఎవడైనా అమృతాన్ని తేలేడు. ఎక్కడుంది అది అమృతం? దేవలోకంలో ఇంద్రుడి యొక్క రక్షణలో ఉంది. అమృతాన్ని పొందడం పాముల యొక్క కోరిక. దాన్ని తీర్చగలిగిన సమర్థుడు వాళ్ళకు దొరికాడు ఇప్పుడు. అందుకని వాళ్ళు అడిగారు. మహాభారతంలో అనేక సందర్భాల్లో
అమృతత్వ సాధన కోసం జీవులు చేసే ప్రస్థానాన్ని ధ్వనిమయం చేయడం ఇక్కడ కథార్థ ప్రయోజనంగా మనం భావించాలి. మరి గరుత్మంతుడు ఏ విధంగా అమృతాన్ని తెచ్చి వాళ్ళకిచ్చాడు అనేటువంటి విషయాలని రేపటి రోజు మీతో మనవి చేసే ప్రయత్నం చేస్తాను. అంతవరకు మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను మ్రోగించండి. మోహన